Welcome to SB News. దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, డిపార్ట్మెంట్లలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని ఉపాధ్యాయులు, అధికారులు, ప్రభుత్వ పాలకులు, రాజకీయ నాయకులు పిలుపునిచ్చారు. ఈ స్వతంత్ర దినోత్సవంలో భాగంగా ఎంపీపీఎస్ పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గామలపాటి లక్ష్మయ్య అటెండర్ జ్ఞాపకార్థం పేరు మీద వారి కుటుంబ సభ్యులు గామలపాటి నవీన్, నరేశులు విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమానాలను, మెడల్స్ను గామలపాటి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు అందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరం సీతారాములు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె పార్వతమ్మ, బి రమేష్, గ్రామ పెద్దలు ఇల్లందుల అప్పారావు, పట్టువారి సమ్మయ్య, పోస్టు రవీందర్, గోవింద నరసింగరావు, తౌడిశెట్టి రాంబాబు, వాంకుడోతు బీకోజీ, నాగరాజు, లక్ష్మీనారాయణ, సోలం సతీష్, అబ్దుల్ నబీ, గడ్డం లాలయ్య, వీరన్న, బత్తిని సాయన్న, ఆజాద్, మిగతా గ్రామ పెద్దలు, లక్ష్మయ్య కుటుంబీకులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. ప్లేట్ల కొద్దిగా నీళ్ళు అటెన్షన్. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. राष्ट्रीय सैल्यूट कलमेश. ఇప్పుడు ఉప సర్పంచ్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा. महात्मा गांधी की जय. महात्मा गांधी की जय. నిన్న ఓట్నికి పిలిపించినాం. సర్పంచ్ గారు ఆధారాలతో కూడా మేము అట్లాగే బోనర్షన్ అందరం కలిసి ఊరు నిండా వేయటం జరిగింది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం హెల్పింగ్ పర్పస్ మీద పోతే ఇప్పుడు ఏ రోజైతే మనకి స్వతంత్రం వచ్చి ఇప్పుడు 8 అంటే కూడా ప్రతి గ్రామంలో కూడా మనము వ్యక్తిగతంగా మనం కొంత ఏదో సహాయ సహకారాలు చేసుకుంటా పోతే ఆ గ్రామం కూడా డెవలప్ అవుతుందని నా యొక్క ఆలోచన. ప్రతి ఏదో నేను పెద్ద
గుర్తించి ఎక్కడైతే ఇప్పుడు ఈ మండలం హెడ్ క్వార్టర్ అని కాకుండా కానీ మండలంలో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఇక్కడ బోరేసిన తర్వాత కొందరు వచ్చారు బయట నుండి టీచర్స్. ఇక్కడ లింగగూడ కానీ ఇక్కడ మన గలబ కానీ ఇక్కడ కొన్ని గ్రామాలలో వాటర్ సౌకర్యం లేక చాలా మంది పిల్లలు ఇస్తుందట. ఆ వాటర్లో కూడా కూర్చొని వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉందట. అధికారికంగా చెప్పాలంటే ఎన్నో అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టాలి. అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఈ రోజైనా మా కుటుంబాలతోటి ఉందామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇవాళ ఈ చరిత్రని తెలుసుకోవటానికి ఎంత ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు ఈ 3 రోజుల పాటు కష్టపడి వాళ్ళని కూడా మా పాఠశాల నుండి పై క్రీడాకారులకి ఎదగటం కోసం, మండల స్థాయిలో ఎదగటం కోసం ఈ యొక్క అర్థం ఈ స్కూల్ ఆవరణంలో ఆటల పోటీలు జరిపించి వాళ్ళకు ప్రైజులు అందించడం నాకు గర్వకారణంగా సంతోషకరంగా ఉంది. మరి ఆయన సేవలు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఒక పాట ఉంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్టు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జాబ్ చేసి ఇక్కడే రిటైర్మెంట్ అయిన మహా గొప్ప వ్యక్తి దోమలపాటి లక్ష్మయ్య గారు. ఆయన అందరికీ సన్నిహితుడు, అందరితోని కలుపుగోలుతనంగా ఉండి ఎవరి మనసును నొప్పి. రన్నర్స్ సీనియర్ గర్ల్స్ రన్నర్స్ మునీరా అందరికీ ధన్యవాదాలు.